బిడ్డని బయట పడేయబట్టేగా ఇల్లు వాకిలి సంసారం పోగొట్టుకుని బతుకుతుంది. ఏదైనా సరే ఆ రుక్మిణి మీద ఒక కన్నేస్తేనే కాస్త కాకపోతే కాస్త అయినా మన బిడ్డ గురించిన వివరం తెలుస్తుంది. ఆ పిల్ల పద్మావతి కదా, ఈవిడెందుకు ఇక్కడికి తీసుకొచ్చిందయ్యా? ఏమో ఎందుకు తెచ్చిందో, ఒకవేళ ఆ పిల్లే తెచ్చిందో ఎవరికి తెలుసా అమ్మాయి? అయినా ఇప్పుడు ఆ అమ్మాయి గురించి మనకెందుకు? మళ్ళీ ఆ ముసలావిడ యువతలకొస్తే మనం ఆవిడ కంట్లో పడితే లేనిపోని పంచాయతీ మొదలు పెడుతుంది. పద వెళ్దాం. ఏంటి అలా చూస్తున్నావు? ఇదే మా సామ్రాజ్యం, నువ్వు దాస్యం చేయబోయే అంతఃపురం. పని చెయ్యలేదంటే తప్పయిందని ఒప్పుకొని ముక్కుని నేలకి రాయాల్సొస్తుంది. కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడగాల్సుంటుంది. క్షమాపణ? తప్పు చేయడం, క్షమాపణలు అడగడం ఈ పద్మావతికి తెలియని పదాలు. కష్టానికి వెనకడుగు, కర్తవ్యానికి వెన్ను చూపడం మా ఇంటా వంట లేదు. మాటకి విలువ, నీతిగా దానిమీద నిలబడ్డం నాకు తెలిసిన ధర్మం. ధర్మం తెలిసిన నేను బాధ్యతల నుంచి దూరంగా పారిపోను, హక్కుని వదులుకోను. పదండి. పని నన్ను చూసి భయపడాలి, పనిని చూసి నేను భయపడ్ను. ఓ చూద్దాంగా, పద. ఆగు వసంత. ఎందుకత్తయ్య గారు ఆపారు? ఇప్పుడే వస్తాను. దిష్టి తీయాలి. దిష్ట? ఎవరికత్తయ్య గారు? ఎవరికంటావింటే పిచ్చిదానా, నీకే. ఘనకార్యం సాధించుకొచ్చావు, బానిసను వెంట పెట్టుకొచ్చావు. బానిసేంటమ్మా? అదేంటి అప్పుడే మర్చిపోయారా? ఓ మత్తులో ఉన్నారు కదా,
మీకేం గుర్తుంటుందిలేండి. ఈ పిల్ల గుళ్ళో కాసిన పందెం గుర్తుందా? మీకు ఆరాధనోత్సవాల్లో పాడే అర్హత లేదని, సంగీత పోటీలో పాల్గొని అర్హత సంపాదించమని ఆ రంగాచారి అంటే పందెం కాచుకున్నాం కదా. ఆ రంగాచారి తరఫున పందాలకు కాలు దువ్వింది ఈ పిల్లే కదా. పందాలు కాచి పోటీ ఇవ్వలేకపోయారు. అసలు పోటీలోనే పాల్గొనలేకపోయారు. పందెం మనం గెలిచాం, అర్హత సంపాదించుకున్నాం. పందెం ప్రకారం దాస్యానికి రావాలి కదా, అందుకే పని మనిషిగా తీసుకొచ్చాను. అత్తయ్య గారు నా శ్రమ పట్టుదల గుర్తించారు, అందుకే దిష్టి తగలకుండా దిష్టి తీస్తున్నారు. వసంత ఆడపిల్ల, వయసులో చిన్నపిల్ల. ఆ అమ్మాయితో పని చేయించుకుంటే మనకి పాపం తగులుతుంది. ఇప్పటికి మనం అనుభవిస్తుంది చాలదా? ఇదిగో, అనవసరంగా పాపం మూట కట్టుకోవద్దు, కష్టాలని పెంచుకోవద్దు, అర్థమైందా? కష్టాలా? ఎవరికి రా కష్టాలు? నీ వ్యసనం వల్ల వచ్చే కష్టాలే గాని మా వల్ల కష్టాలేం రావు ఇక్కడ. సరిగమలు పలికే గొంతుని మందుతో తడిపి మీరు పాపం చేస్తున్నారేమో కాని మేం కాదు. గెలుపు ఫలితం తెచ్చుకోవడం పాపం కాదు. మీరు కానివ్వండి అత్తయ్య గారు. దాసీది వచ్చిన తర్వాత దిష్టి నేను తీయడమేంటే అదే తీస్తుంది. నీ పనితోనే దాని దాసీతనం మొదలవుతుంది. వచ్చి దిష్టి తీ. ఏంటే చూస్తున్నావు? కానివ్వు, కానివ్వు. భార్య సాధించిన విజయాన్ని సంతోషించలేని మూర్ఖత్వం మీది. వసంత, నీకు అర్థం కావట్లేదు. ఇది ఓ ఆడపిల్ల ఉసురు పోసుకోవడం సంతోషించదగ్గ విషయం కాదు. ఓడిపోయింటే తెలిసేదిరా విజయం విలువ. నీ జీవితానికి పాడే అర్హత పోగొట్టుకుని గొంతు మూగబోయుంటే అప్పుడు తెలిసేది విజయం విలువ. స్థితి ఇంకా ఇంకా దిగజారిపోయుంటే తెలిసేదిరా విజయం విలువ. ఎందుకే వీడితో కాలం వృధా? ముందా దాసి దాన్ని లోపలికి తీసుకెళ్లి పనప్పజెప్పు. రా పనమ్మాయి. నాకు పేరుంది. మాకు దాసీలను పేర్లతో పిలిచే అలవాటు లేదు. ఆత్మాభిమానాలతో ఆడుకోవద్దు. నేను మాట కట్టుబడ్డాని కాని ఆత్మాభిమానాన్ని చంపుకొని రాలేదు. మాటలు వాదనలు అనవసరం. పోవే లోపలికి. అదే వద్దు అంటున్నా. నాకు మాటలొచ్చు. పద్ధతి మీరు తప్పొద్దు. తప్పే అవకాశం నాకివ్వొద్దు. మాటలాపి ముందు పని చూడు. రా.
మరి బట్టలు? చెప్తానుండు నీ పని. నీ కోపం వాటి మీద చూపిస్తావే, కాని నా కోపం నీ మీదే చూపిస్తా. అయిపోయాయి. ఇంకా ఏంటి? వంట చెయ్యాలి. ఆ సామాన్లన్నీ లోపల పెట్టి మా అందరికీ వంట చెయ్యి. మీరు విద్వాంసులు కాదా? అనేవాళ్ళు అంటూ ఉంటారు. మొన్న ఆరాధన చేశారు. అదే రంగాచారి కాదన్నాడన్న పంతానికి చేశా. అదేగా నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. నా సంగతి వదిలేయండి. విద్వాంసులు వాయిద్యాలని ప్రేమిస్తారు అంటారు. మీరేంటి ఇలా వదిలేశారు? ఓ, నన్ను నేనే పట్టించుకోవట్లేదు, ఇంకా దాన్ని ఎవడు పట్టించుకుంటాడు? బతుకున్నప్పుడే కదమ్మాయి ప్రాణం. కట్టెకి ఏం బాధ, ఏం బాధ్యత? ఎవరు భ్రష్టు పట్టించారు? అదేం పిచ్చి ప్రశ్నే, నీకు తెలీదా? నువ్వు భీష్మించు కూర్చుని అది పాడు ఇది పాడు అంటే బాధ్యుల మేమారా? అలాగని పాట ప్రాణం తీయమంటారా? అయినా ఈ దాసీదాంతో మీకు ముచ్చట్లేంటి? కూసేగాడిదొచ్చి మేసేగాడిని చెడగొట్టిందంట. వసంత, సంతలా ఏంట అరుపు? చూడు వసంత, ఆయన విఘ్నుల మధ్య చర్చ నీలాంటి వాళ్ళకి అర్థం కాదులే. ఏమన్నా దాసని నువ్వు భావించగానే సరిపోతే, ఎప్పుడైతే గుళ్ళో ఆ అమ్మాయి నా తప్పుని ఎత్తి చూపించిందో, ఎప్పుడైతే ఆ రంగాచారి
తనను నాకు పోటీగా నిలబెట్టాడు. అప్పుడే ఆ క్షణమే ఆ అమ్మాయి విద్వత్ ఏంటో నాకు అర్థమైపోయింది. చాలు చాలులేరా, విత్తం లేని విద్వత్తు ఏటికా కోటికా? చూస్తున్నావుగా దీని విద్వత్ ఎందుకు పనిచేస్తోందో. ఇంకా నిలబడ్డామే, పోలపలికి పొగరకేం తక్కువ లేదు. గోకుల కృష్ణ, నమస్కారం అండి. మీ గౌరవ మర్యాదల కోసం నేనేం రాలేదు. అయ్యా, ఇంటికి వచ్చిన వాళ్ళని గౌరవించడం ధర్మం. అడ్వాన్స్ తీసుకొని ఇంటి చుట్టూ తిప్పుకోవడం కూడా గౌరవమేనా? పరిస్థితి బాగాలేదండి, గొంతు సరిగా లేదు. నీ గాత్రం స్థితి గాడిలో పడేసరికి మాకు మతి తప్పేలా ఉంది. తీసి పెట్టుకున్న సినిమా పాటల కోసం ఆగి మేము ఆవిరైపోయేలాగా ఉన్నాం. చెప్పండి, ఈయనకేం సమాధానం చెప్తారో చెప్పండి. ఏం చెప్పమంటావు? గొంతు బాగాలేదని ఆయనకి చెప్పాను కదా. బాగున్నప్పుడు తాగి పాడు చేసుకున్నారు, ఇప్పుడు బాగులేదంటున్నారు. అది బాగుపడేది లేదు, మీరు పాడేది లేదు. ఏం సార్, మిమ్మల్ని సాహిత్యం మార్చమన్నాను కదా. సాహిత్యం మార్చమండానికి నువ్వెవరు? అడ్వాన్స్ తీసుకున్నప్పుడు చెప్పలేదే? మాస్టారు, అడ్వాన్స్ తీసుకుంది, మాట మార్చింది నేను కాదు. తెలివితేటలు చూపిస్తున్నావా? పాడనైనా పాడు, లేదా అడ్వాన్స్ అన్నా తిరిగిచ్చేయి. ఎవరికి ఇచ్చారో వాళ్ళని అడగండి. అంటే ఏంటి మీ ఉద్దేశం? నేను డబ్బులు ఇవ్వాలా? లేకపోతే నేను ఇస్తానా? ఏం మీ మాట్లాడుతున్నావు? గొడవలు ఆపండి. చూడండి, త్వరలోనే నేను పాడిస్తాను. ఏంటి నువ్వు పాడించేది? నేను పాడను. ఏమండి, పాడనని చెప్తున్నా కదా. చెప్తుంటే అర్థం మీ గొడవలు ఆపండి, ముందు నా పని చూడండి. అవును సార్, నేను పాడను. అలాంటి సాహిత్యపు విలువలు లేని పాటలు పాడే నా గాత్రం నాశనం అయిపోయింది. సరస్వతి శపించింది, తెలిసి పాపం చేయలేను. అయితే మా అడ్వాన్స్ మాకిచ్చేయి. ఇమ్మంటున్నారు, ఇవ్వు. ఏంటిచ్చేది? నా దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి? వసంత, వసూళ్ళు నీవి, పెత్తనం ఈవిడిది. డబ్బెందుకు లేదు? ఏంట్రా మాటలు? అదివ్వడమేమిట్రా? లేకపోతే నేనెలా ఇస్తానమ్మా? తీసుకున్న వాళ్ళు మీరే ఇవ్వాలిగా. ఖర్చయిపోయాయి, పాడి చెల్లి చేసుకో. నేను పాడను, పాడను, పాడను. ఏంటి పాడవా? పాడకపోతే ఒట్టి చేతులతో వెళ్ళడానికి రాలేదు. పాటలైనా పాడాలి, లేదా డబ్బైనా ఇవ్వాలి. డబ్బు లేకపోతే ఇదిగో ఒంటి మీద ఉన్న బంగారం ఉంది కదా, అదన్నా ఇవ్వండి. ఒక్క నగ కూడా ఇవ్వం. ఇవ్వకపోతే లాక్కెళ్తాను. ఏంటి లాక్కు వెళ్లేది? మీద చెయ్యేసి చూడు, అప్పడాల కర్ర విరిగిపోద్ది. చూడండి, పాడేది ఆయన, మీరు చూసుకోండి. అంతేనా? అంతే. సరే, మీరిలా మాట వినేలా లేరు గాని నా రూట్లో నేను వెళ్తాను. సార్ సార్ ప్లీజ్, సితార్ని మాత్రం పట్టుకెళ్ళకండి సార్ ప్లీజ్. కరెక్ట్ సెలెక్షన్, బాగా గిట్టుబాటు అవుతుంది. తీసుకెళ్ళండి. అయినా భ్రష్టు పట్టింది ఇక్కడెందుకండి? పట్టుకెళ్ళండి. వసంత, పట్టుకెళ్ళనివ్వండి. మీరు పట్టుకెళ్ళండి సార్. వసంత, సితార నా ప్రాణమని నీకు తెలుసు, నీకు ముందే చెప్పాను. ఈ సితారకు తీగలు తెగినాయి, నీకు శృతి తప్పింది. ఇంకా ఉండి ఏం ప్రయోజనం రా? తీసుకెళ్ళనే. మీరు తీసుకెళ్ళండి. అది ఆయన ప్రాణం అంటున్నారుగా. ఏయ్, మా విషయాల్లో ఎందుకు తలదూరుస్తున్నావు? సార్ మీకు దండం పెడతాను సార్,
సితారని మాత్రం పట్టుకెళ్ళకండి సార్. మీరు అడిగినట్టే నేను పాటలు పాడతాను సార్. మీరు ఇచ్చిన సాహిత్యానికే పాడతాను. కాకపోతే నాకు కాస్త సమయం ఇవ్వండి ప్లీజ్. మీ పట్టు తెలిసాక నేనెందుకు వదులుతాను? పాట పాడి దీన్ని తీసుకెళ్ళండి. సార్ 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 ఇప్పటికైనా దారికొచ్చి పాడతాడు. బాగా చెప్పారు అత్తయ్య. ఏంటే ఇంకా ఇక్కడే నిలబడ్డావు? పోయి వంట సంగతి చూడు. వెళ్ళ